వెల్కమ్ బ్యాక్ టు హనీ కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్వ్యాగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్వ్యాగన్ వెంటో టాప్ ఎండ్ వేరియంట్ హైలైన్ డీజిల్ వర్షన్ అండి. మనకి హైవే మీద 20+ మైలేజ్ అయితే వస్తుంది. ఇన్ సిటీ 16 నుంచి 18 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2015లో జరిగిందండి. మనకి లైఫ్ వచ్చేసరికి అప్ టు 2030 వరకు ఉందండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఆటో నగర్ రోడ్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్ది, అది గమనించగలరు. కార్ అయితే మంచి కండిషన్లో ఉందండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యిద్ది అన్నమాట. ఎవరైనా ఒక మంచి క్వాలిటీ కార్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఫ్యూచర్లో 100% మీకు కూడా ఒక మంచి క్వాలిటీ కార్ కావాలి సెకండ్ హ్యాండ్స్లో అన్నప్పుడు మన ఛానల్ అనేది యూజ్ అయిద్దండి. అండ్ ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు. నేను లెఫ్ట్ సైడ్ వ్యూ చూపించాను, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేదు. అండ్ ఇటువైపు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఏదైతే పార్ట్స్ వచ్చాయో సేమ్, అంటే 2 డోర్లు, ఇక్కడ బ్యాక్ డిక్కీ ఏది చేంజ్ అవ్వకుండా నీట్గా మంచి కండిషన్లో ఉందన్నమాట. ఈ కార్ టచ్అప్స్ అయితే అయి ఉన్నాయండి. దాదాపుగా ఒక 25% టచ్అప్స్ అయి ఉండిద్ది. రిమైనింగ్ 75% కూడా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. మీరు కామన్గా బంపర్స్ అబ్జర్వ్ చేయవచ్చు, టచ్అప్స్, చిన్న చిన్న కార్నర్స్ అంతే అండి. ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు. ఫినిషింగ్ కావచ్చు, కార్ క్వాలిటీ మాత్రం మంచి, చాలా నీట్ కండిషన్లో వాడారండి. అండ్ ఈ కార్కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే సస్పెన్షన్ రీసెంట్గా వీళ్ళు చేయించడం జరిగింది. అలానే టైర్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కాంటినెంటల్ టైర్స్ ఒకేసారి వీళ్ళు ఇన్స్టాల్ చేయించారు. మనకి ఇన్సూరెన్స్ కూడా రీసెంట్గా అంటే 8th మంత్లో 2024 8th మంత్లో చేయించడం జరిగింది. సో ఇవి మొత్తం మనకి ప్లస్ పాయింట్స్ అండి. అంటే మనం ఈ కార్ తీసుకున్న తర్వాత 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ కార్ ఫస్ట్ మనం డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2030 వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ 4 లక్షల ఐడి వాల్యూతో ఉందన్నమాట. 2025 8వ నెల దాకా ఉందండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కార్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు ఇప్పటి వరకు. అండ్ ఎటువంటి డెన్స్, మేజర్ డెన్స్, చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఎక్కడ లేవండి. చాలా నీట్గా చూడ్డానికి చాలా బాగుందన్నమాట. అండ్ ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ అయితే మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. రీసెంట్గా మేము హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసాం, అంటే అప్ అండ్ డౌన్ చేసాం అనమాట. గుంటూరు నుంచి దాదాపుగా ఒక 450 నిజామాబాద్ 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామండి. కార్ అయితే మాత్రం మైలేజ్ 22+ మైలేజ్ అయితే మనకు వచ్చిందన్నమాట. అండ్ సస్పెన్షన్ కూడా చెప్తున్నాను కదండి, ఎక్కడ సస్పెన్షన్ వర్క్ ఏమీ లేదన్నమాట, మొత్తం చేయించారు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు లోపల చూసుకోవచ్చు. ఈ మొత్తం ఇక్కడ కనబడుతుంది సస్పెన్షన్ రాడ్స్ అండి, అవి కొత్తవి అన్నమాట. అండ్ అలానే లింక్ రాడ్స్, కొంచెం బుషెస్ ఇవి మొత్తం చేయించి ఉన్నారు. అది మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. అండ్ ఈ కార్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి 2015లో ఆల్మోస్ట్ టాప్ ఎండ్కి వోక్స్వ్యాగన్లో ఏమైతే ఫీచర్స్ ఉంటాయో, లైక్ ఫాగ్ ల్యాంప్స్ కావచ్చు, మనకి ఎలాయ్ వీల్స్ కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు సైడ్. 2014 వరకు టైప్ 1 ఎల్ఐవీస్ వచ్చాయండి. ఇది వచ్చేసరికి టైప్ 2 ఎల్ఐవీస్ బాగుంటాయి చూడ్డానికి కూడా. అలానే ఈ కార్కి చాలామంది వోక్స్వ్యాగన్ తరపు నుంచి ఇష్టపడే ఫీచర్, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనం రిమోట్ కీలో దూరంగా నిలబడి
ఏమైనా వస్తువులు ఉన్నా లేకపోతే వేడి ఉన్నప్పుడు ఎండాకాలంలో ఆవిరి అంటే ప్రెజర్, లోపల ఉన్న ప్రెజర్ పోవడానికి దూరంగా నిలబడే కీలో అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్ అవుతాయండి. అంటే అప్పుడు ఏంటంటే లోపల ఉన్న ప్రెజర్ కావచ్చు ఏదైనా సరే కొంచెం బయటికి వెళ్ళిద్ది. మనం వెళ్ళి కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం లోపల వెదర్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇది మళ్ళీ క్లోజ్ చేసుకోవాలన్నా మనం దూరంగా నిలబడే లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. వోక్స్‌వ్యాగన్, ఆడి, స్కోడా ఈ 3 కార్స్లో మనం ఈ ఫీచర్ చూడొచ్చండి. మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వస్తుంది అన్నమాట. ఒకసారి మనం ఇంటీరియర్లో ఒకసారి మనం చూస్తే అన్లాక్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనం 4 పవర్ విండోస్ చూడొచ్చండి. అలానే ఓఆర్విఎంకి సంబంధించి అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ స్టీరింగ్ చూసుకుంటే స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయండి. మనకి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఒకటి డ్రైవర్కి, ఒకటి కో ప్యాసింజర్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. సేఫ్టీ పరంగా ఇది 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి. జర్మన్ టెక్నాలజికల్స్ బాడీ పరంగా మీకు నెంబర్ 1 అన్నమాట. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు స్టీరింగ్లో వాల్యూమ్కి సంబంధించి చూడవచ్చు. కాల్ పిక్ చేయడానికి అండ్ వాయిస్తో మీరు వాయిస్ కమాండ్ ఇచ్చి కాల్ చేయడానికి ఇలా చూడవచ్చు. డాష్ బోర్డ్ ఇక్కడ ఒకసారి చూస్తే ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేకుండా నీట్గా మెయింటైన్ చేశారండి. 2015 కార్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ 8 years కంప్లీట్ అయింది. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి, కానీ వీళ్ళు నీట్గానే మెయింటైన్ చేశారు. ఇప్పటి వరకు కార్ వచ్చేసరికి 1,14,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అండి. అల్టిమేట్ ఉండిద్ది అన్నమాట సౌండ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వోక్స్‌వ్యాగన్, స్కోడాకి సంబంధించిన మ్యూజిక్ ప్లేయర్స్, మ్యూజిక్కి సంబంధించిన స్పీకర్స్ కావచ్చు, మంచి మ్యూజిక్ లవర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. మీకు ఇందులో సీడీ ప్లేయర్ కావచ్చు, ఆక్సిలరీ కేబుల్, బ్లూటూత్, యూఎస్బి, అది పెన్ డ్రైవ్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏసీ అయితే చిల్ వస్తుందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, టెంపరేచర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డాష్ బోర్డ్ మీద ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి హెడ్లైట్కి, ఫాగ్ ల్యాంప్కి సంబంధించిన ప్యానల్ అండి. ఒకసారి ఇంటీరియర్ మనం చూస్తే ఇక్కడ అదే సీట్స్ కవర్స్ చూస్తే ఇవి వచ్చేసరికి కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ అండి. లెదర్ అయితే ఎక్కడ 85% కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఎక్కడ అసలు డ్యామేజ్ ఏమీ లేదన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి 4 హెడ్ రెస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి, ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి 4 హెడ్ రెస్ట్లు, ఆర్మ్ రెస్ట్ అనేది అండ్ రేర్ ఏసీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే దీని డిక్కీ వచ్చేసరికి దాదాపుగా ఏదైతే బూట్ స్పేస్ మనకి 550 లీటర్స్ ఉండిద్దండి. అంటే లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి లగేజ్ క్యారీ చేయడానికి పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట సెడాన్లో. సార్ నేను ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఇది వచ్చేసరికి 5 gear మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ సెల్ఫ్ ఇంజన్ స్టార్ట్ అయింది. చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇది వచ్చేసరికి మనం మార్కెట్ రేట్ కన్నా ఒక 20,000 తక్కువే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 8008173143 నా నెంబర్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి చాసిస్ నెంబర్ అండి.
ఈ వైరింగ్ వచ్చేసరికి మీకు హెడ్లైట్కి సంబంధించిన వైర్ అండి. అంటే మీకు కట్అవుట్స్ వేశారన్నమాట ఎక్కువ ఫోకస్ రావడానికి. కార్ అయితే మనకి మార్కెట్ వాల్యూ 5 లక్షల దాకా ఉందండి. ఈ కార్ వచ్చేసరికి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 4,75,000 రూపాయలు చెప్తున్నారు. ఫైనల్గా ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా నెగోషియేషన్ ఉండిద్ది. 4,65,000 రూపాయలకి మనం ఫైనల్గా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉంటే మనకు కాల్ చేయండి. 8008173143. హెవీ బార్గెనర్స్ కావచ్చు, డీలర్స్ కావచ్చు, ఎవరైనా ఉంటే అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.